సుప్రభాతం, శుభోదయం. మీకందరికీ మరోసారి నేటి దినమున ఆ భగవంతుని అపార కరుణా కటాక్షములు సమృద్ధిగా కలగాలని, ఆ దేవదేవుని ఉపకారాలు, ఆశీర్వాదాలు, సకల విధములైన సమృద్ధి ఈ రోజంతా మిమ్మును ముంచెత్తాలని, ఆశ్చర్యపరచాలి, ఆనందపరచాలని మనసావాచ కాంక్షిస్తూ ప్రార్థిస్తూ నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యంగా శ్రీమదాంధ్రవచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 5వ ప్రపాఠకము 2వ అనువాకము 3వ మంత్రభావము చదువుతున్నాను, చిత్తగించండి. అగ్ని శతాక్షరుడు, మానవుడు నూరేండ్లు జీవించువాడు జితేంద్రియుడు. శతాయుష్యము శతేంద్రియములందు ప్రతిష్ఠించబడుచున్నది అని వ్రాయబడి ఉంది. ప్రియమిత్రులారా, ఈ కృష్ణ యజుర్వేదము 5వ ప్రపాఠకము 2వ అనువాకములోని ఋషివాక్యము ఏమని చెబుతున్నదంటే, మానవుడు నూరేండ్లు జీవించువాడు అని చెబుతున్నది. ఇదే మాట ఈ ఒక్కచోటే రాయబడలేదు, వేరొక స్థలములో అనేక చోట్ల వేదములలో ఇదే మాట చెప్పబడింది. మానవుడు జీవించేది కాస్త అటు ఇటుగా 100 సంవత్సరాలు. మన పెద్దలు ఎప్పుడు దీవించడం మనం చూస్తూనే వింటూనే ఉంటాం. 100 ఏళ్ళు చల్లగా బ్రతుకు నాయనా, 100 ఏళ్ళు బ్రతుకు, 100 ఏళ్ళు బ్రతుకు అంటారు తప్ప, ఏ పెద్ద మనిషి ఎప్పుడు కూడా 1000 ఏళ్ళు బ్రతుకు నాయనా, 1,00,000 సంవత్సరాలు బ్రతుకు నాయనా అని ఎవరిని దీవించరు. అది సాధ్యం కాదు. అసలు లోకంలో ఎక్కడ కూడా అది జరగదు. 100 ఏళ్ళు, నిండు 100 ఏళ్ళు జీవించు అని పెద్దల దీవెన. మధ్యలో ఎవరైనా అర్ధంతరంగా చనిపోయారనుకోండి, అంతలోనే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా నాయన అని ఏడుస్తారు. 100 ఏళ్ళు నిండిపోవడం అంటే ఆయుష్కాలం అయిపోవడం. దీర్ఘకాలము జీవించు అని దీవించాలంటే 100 ఏళ్ళు జీవించు అని ఆశీర్వదించడం. ఇది వేదములో నుండి వచ్చినటువంటి నమ్మకము, సాంప్రదాయం. వేదములలోనే మరొక ప్రవచనాన్ని కూడా చదివి వినిపిస్తాను. ఇదేమో కృష్ణ యజుర్వేదము. అలాగే సామవేదములో నుండి కూడా చదివి వినిపిస్తాను, గమనించండి. సామవేదము ఉత్తరార్చిక 21వ అధ్యాయము 9వ తృచ 2వ మంత్రభావము నేను చదువుతున్నాను, చిత్తగించండి. దేవతలు నిర్ణయించిన ఆయువును మేము పొందుదుముగాక. అదేమిటయ్యా దేవతలు నిర్ణయించిన ఆయువు ఏమిటి అంటే, శతప్రమాణం వా దేవాయు అని సాయనుని వ్యాఖ్య. దేవతలు నరులకు ఇచ్చిన ఆయువు 116 లేక 120 సంవత్సరములు. అందుకే భారతీయులు సంపూర్ణ ఆయువులో సగమగు షష్ఠి పూర్తి జరుపుకొనుచున్నారు. దేవతలు మానవులకు ఇచ్చినటువంటి మ్యాక్సిమం లైఫ్ స్పాన్ ఏమిటంటే 120 సంవత్సరాలట. అది మ్యాక్సిమం. అంతకన్నా ఎక్కువ మానవుడు బ్రతుకడు అని వేదములు చెబుతున్నాయి. సాయణాచార్యులు చెప్పారు, దాశరథి రంగాచార్యులు వారు చెప్పారు, సామవేదము చెప్పింది, కృష్ణ యజుర్వేదం చెప్పింది. ప్రియులారా, ఇన్ని వేద ప్రవచనాలు చెప్పిన మాటను మనం నమ్ముదామా, లేక ఒక మనిషి 1000 సంవత్సరాలు బ్రతికాడు అని నమ్ముదామా? మిమ్మల్ని అడుగుతున్నాను. స్వామి వివేకానందుల వారు ప్రవచించినటువంటి సందేశములన్నిటినీ కూడా మద్రాసు సమీపంలో ఉన్నటువంటి మైలాపూర్లో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ అనే సంస్థ వారు ప్రచురిస్తూ ఉన్నారు. అందులో భారత యువజనులారా అనే శీర్షికన ఆ పేరిట ఒక గ్రంథాన్ని ప్రచురించారు. స్వామి వివేకానందుల వారు ఆ గ్రంథంలో అంటారు ఏమిటంటే, వేదములే ప్రామాణికములు. ఒకవేళ పురాణములలో ఉన్నటువంటి విషయాలు ఏవైనా వేదములకు విరుద్ధముగా ఉన్నట్లయితే, వేదముల నుండి కాస్త వేరుగా ఉన్నట్లయితే వాటిని వదిలేసి వేదములనే నమ్మండి, వేదములే ప్రామాణికములు అని నేను అనలేదు, స్వామి వివేకానందుల వారు అన్నారు. ఇదే మాట
స్వామి దయానంద సరస్వతి గారు అన్నారు, ఆర్య సమాజ స్థాపకులు అన్నారు. వారిని మహర్షి అంటారు, బ్రహ్మర్షి అంటారు. యోగ విద్యా పారంగతులు, వేదాంగ పారంగతులు, వేద విద్యా ప్రవీణులు, వేద భాష ఎరిగిన వారు మహర్షి స్వామి దయానంద సరస్వతుల వారు అంటారు ఏమిటంటే వేదములే ప్రామాణికములు అని. ప్రియులారా, విక్రమార్కుడు 1000 సంవత్సరాలు రాజ్యం చేశాడని, దశరథుడు 10,000 సంవత్సరాలు బ్రతికాడని, భీష్ముడు ఇంకా అనేక తరతరాలు బ్రతికాడని, ఈ విధమైనటువంటి పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా యౌగికార్థము మాత్రమే సుమ. యౌగికార్థములు అవన్నీ వాస్తవం కావచ్చు, కానీ వాస్తవ చరిత్ర మాత్రం వేదము చెప్పిందే నమ్మాలి. ఒక మానవుడు 100 ఏండ్లు మించి జీవించడు, మహా అయితే 116 అట, 120 ఏళ్ళట. ఇది సామవేదము, కృష్ణ యజుర్వేదము చెప్పినటువంటి విషయం. మరి అలాంటప్పుడు ఒక మనిషి వేల సంవత్సరాలు జీవించాడు గత యుగాలలో అని మనం ఎలా చెప్పగలం? ఆ యుగాల కంటే ముందున్నవి వేదాలని నమ్ముతున్నాం కదా. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఈ 4 యుగాల కంటే ముందే వేదాలు ఉన్నాయి కదా. మరి వేదము చెప్పిన మాట 100 ఏండ్లు అనే దాన్ని అతిక్రమించి, అధిగమించి, ధిక్కరించి విక్రమార్కుడు 1000 సంవత్సరాలు ఎలా రాజ్యం చేశాడు? ఎందుకు నమ్ముతున్నారు? వేదము ప్రామాణికమా, ఇతిహాసములు పురాణములు ప్రామాణికమా అని నేను అడుగుతున్నాను. ప్రియులారా, బైబిల్లో కూడా ఇదే లెక్క రాయబడింది. మానవుని ఆయు ప్రమాణమును గూర్చి BC 1500 ఏళ్ల నాడు మోషే భక్తుడు ఒక కీర్తన రాశాడు. బైబిల్లోని కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనములో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములగును, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి ఆ సంవత్సరాల వైభవము ఆయాసము దుఃఖమే అన్నాడు మోషే ప్రవక్త. కానీ ఇలాగు చెప్పినటువంటి మోషే 120 ఏళ్ళు బ్రతికాడు అని బైబిల్ చెబుతుంది. మహా బ్రతికితే మనిషి 70 ఏళ్ళు బ్రతుకుతాడు. అంతకు మించితే, ఒకవేళ అధిక బలం ఉన్నవాడైతే, బాగా జన్యుపరంగా పుట్టుకతోనే మహాబలాఢ్యుడైతే, మంచి తిండి మంచి ఆహారము తీసుకొని మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే 80 ఏళ్ళు అటు ఇటుగా అని చెప్పినటువంటి మోషే 80 ఏళ్లకు చనిపోలేదు, 120 ఏళ్లకు చనిపోయాడు. అలాగే సామవేదము చెప్పింది అదే 120 ఏళ్ళు అన్నది. సామవేదము చెప్పింది, 90వ కీర్తన బైబిల్లో చెప్పింది. రెండు ఒకదానికొకటి సరిపోయినప్పుడు మనం దాన్ని వాస్తవంగా నమ్మొద్దా? గురువుల వారు చెబుతున్నారు, ఈ 120 అనే సంఖ్య గరిష్ట పరిమితి, మ్యాక్సిమం లిమిట్ ఉంది కనుక భారతీయులకు ఒక అలవాటు ఉంది, షష్ఠి పూర్తి జరుపుకోవడం. షష్ఠి పూర్తి ఎందుకు జరుపుకుంటారు అంటే, దేవతలు మానవునికిచ్చిన గరిష్ట ఆయుర్దాయము 120 ఏళ్ళు కనుక 60 ఏళ్ళు నెట్టుకొచ్చాడు అనుకోండి ఈ జీవితాన్ని, ఎలాగో ఒకలాగా ఈ 120లో సగభాగం గడిచిపోయినట్టే. సగం ఈదుకొచ్చావయ్యా, ఇంకా సగం ఈదాలి. సగం సాధించావంటే ఎంతో కొంత నువ్వు గెలిచినట్లే, సాధించినట్లేనని అభినందనాపూర్వకంగా షష్ఠి పూర్తి జరుపుతారు. షష్ఠి పూర్తి అనగా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో సగం అయిపోయిందని. ఇన్ని విధాలుగా భారతీయ సాంప్రదాయము, బైబిల్ సాంప్రదాయము మానవుని ఆయుర్దాయమును నిర్ణయించి నిరూపిస్తూ ఉంటుండగా, వేల లక్షల సంవత్సరాల ఆయుష్ ఒకడు కలిగి ఉన్నాడు అని చెప్పేది వాస్తవమని భారతీయులు ఎందుకు నమ్ముతున్నారు అని నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, వేదములకు విరుద్ధమైన అనేక విషయాలు మన నమ్మకాలలో చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ విషయం చెప్పాను.
వేదములు ప్రామాణికమని చెబుతాము, వేదములు బ్రహ్మము ఖోద్దిష్టములు అంటాము. వేదము చెప్పింది అంతిమ ప్రామాణిక శాసనం అంటాము. వేదములకు లోబడాలి, వేదాలను ధిక్కరించొద్దు, వేదాలను ప్రశ్నించొద్దు, వేదములకు విరుద్ధంగా ఏది చేయకూడదు అని జాతిని భయపెట్టి వేదాలకు లోబరిచి ఆఖరికి వేదాలు చదవకుండా చేసి వేదములలో లేనివి, వేదములో ఉన్న విషయాలకు విరోధమైన వాటిని, కొన్ని వందలాది వేలాది విషయాలను జాతికి నేర్పించారు గురువులు. ప్రియులారా, వేదములలో ఉన్నటువంటి విషయం లక్షల కోట్ల సంవత్సరాలు అనేది లేనే లేదు. ఇదంతా మన ఊహ, మన నమ్మకము మాత్రమే. అవును, మా నమ్మకాలు ప్రశ్నించడానికి నువ్వెవడివి అని అడగొచ్చు. సత్యమును గూర్చి అన్వేషించాల్సిన బాధ్యత, కనుగొన్న సత్యాన్ని అందరికీ చెప్పవలసిన బాధ్యత మనిషి అయిన ప్రతి వాడి మీద ఉంది. నేను మనిషినే గనక నాకు ఆ బాధ్యత ఉంది. మీరు మనుషులే, మీ మీద కూడా బాధ్యత ఉంది. ఇతర ప్రాణులకు ఆ బాధ్యత ఉండదు. ఆకలిస్తే భోంచేయాలి, నిద్ర వస్తే పడుకోవాలి, చావు వస్తే చచ్చిపోవాలి. అది వేరే ప్రాణుల యొక్క దినచర్య, జీవిత ధ్యేయము, పరమార్థము. ఆకలేసింది తిండి తినాలి, దాహం వేసింది నీళ్లు తాగాలి, నిద్ర వచ్చింది పడుకోవాలి, అలాగే చావు వచ్చింది చచ్చిపోవాలి. ఆ మాత్రం బ్రతకడానికి మనిషి ఎందుకండి? మనిషిని దేవుడు ఎందుకు చేశాడంటే, మానవుడు ఎందుకు ప్రకృతిలోని మిగతా ప్రాణుల కంటే ఉన్నతుడు అంటే, మానవుడు సత్యాసక్తి కలిగి ఉంటాడు, ఏది సత్యమో వెదికే సామర్థ్యము కలిగి ఉంటాడు గనుక ఏది సత్యమో వెతుకుతాడు, తనకు అర్థమైన సత్యాన్ని 10 మందికి చెబుతాడు, నిరూపిస్తాడు, అందరినీ సత్యంలోకి తేవడానికి ప్రయత్నిస్తాడు. ఇవాళ నేనన్న మాట తప్పయితే నేను అందరినీ సవాలు చేస్తున్నాను. మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు రాసినటువంటి సత్యార్థ ప్రకాశమును నిషేధింపజెయ్యగలరా? క్యాన్ యూ ఫైట్ ఫర్ బ్యానింగ్ దట్ బుక్? క్యాన్ యూ? చేయమని అనడం లేదు. దయానంద సరస్వతి గారి గ్రంథాన్ని నిషేధించమని ఏ ఒక్క భారతీయుడైనా డిమాండ్ చెయ్యగలడా అని అడుగుతున్నాను. నేను దయానందుల వారి అభిమానిని. సత్యార్థ ప్రకాశము నేను 40 సార్లు చదివానండి. నా ఇంట్లో ఉంది సత్యార్థ ప్రకాశం. అన్ని మతాలను విమర్శించాడు ఆయన. క్రైస్తవ మతాన్ని కూడా ఘోరంగా విమర్శించారు. విమర్శకులను ద్వేషించడం యథార్థవంతుని లక్షణం కాదు. విమర్శకు భయపడేది సత్యము కాదు. విమర్శ అనేది భారతీయులకు కొత్త కాదు. ప్రియులారా, ఏదో తేడా రాగానే, విమర్శ రాగానే ఏదో శత్రుత్వం పెట్టుకోవడం అనేది సంస్కారం కాదు, అది కుసంస్కారము, సంస్కారహీనత. స్వామి దయానంద సరస్వతి గారు అన్నారు, వేదములే ప్రామాణికములని. ఆయనని విమర్శించగలరా? ద్వేషించగలరా? స్వామి వివేకానందుల వారు అన్నారు, ఆ గ్రంథమును మీరు నిషేధింపజేయగలరా? మరి రంజిత్ ఓఫీర్ అన్న మాటలు ఎందుకు తప్పవుతున్నాయి? దయానందుల వారు ఇలా చెప్పారని, స్వామి వివేకానందుల వారు ఇలా చెప్పారని ఎత్తి చెబితే, సామవేదం ఇలా చెప్పింది, కృష్ణ యజుర్వేదం ఇలా చెప్పిందని స్క్రీన్ మీద చూపించి మరీ చెబుతుంటే నా మాటలు తప్పెందుకైనా అని అడుగుతున్నాను. ఎందుకంటే వేదముల నుండి సగటు భారతీయుని మనస్సు వేల యోజనాలు దూరం వెళ్ళిపోయింది. కమ్ బ్యాక్ టు వేదాస్. వేదముల దగ్గరికి మళ్ళీ రండి. వేదములలో ఈ లక్షల కోట్ల సంవత్సరాల లెక్కలేదు. అది గురువులు కల్పించిన విషయం. వాస్తవం ఏమిటంటే, క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితము రాయబడిన పారసీక మత గ్రంథమైన జండ్ అవెస్థ భారతీయ వేదముల్లో తొలి వేదమైన ఋగ్వేదమునకు కార్బన్ కాపీ లాగా ఉంటుంది. పారసీక భాష, ఇరానీ భాష, ఫార్సీ భాష సంస్కృతానికి అతి దగ్గరి పోలికలు కలిగి ఉంటుంది. మీకు ఫార్సీ భాష బాగా తెలిస్తే సంస్కృతం అర్థమైపోతుంది.
సంస్కృత భాష మీకు బాగా వస్తే, బాగా మీకు క్షుణ్ణంగా తెలిస్తే పార్సీ అర్థమైపోతుంది. అంత దగ్గరి పోలికలు కలిగిన 2 భాషలు ఇవి. ఎందుకంటే ఆర్యులు ఇరాన్ నుండే ఇండియాకు వచ్చారు. చతుర్వేద సంహిత ఆంధ్రానువాదం చేస్తూ దాశరథి రంగాచార్యుల వారన్నారు, ఇరాను అనే పదము ఆర్యను అనే పదమునకు వికృతి మాత్రమే అన్నారు ఆయన. ఆర్యన్ దేశం, ఆర్యన్ దేశం, ఆర్యన్ దేశం అనే మాట రాను రాను వికృతి చెంది ఇరాన్ దేశం అయిందట. గురువుగారు చెప్పారు, నేను చెప్పలే. నేను ఏది చెప్పినా పెద్దలు చెప్పింది చెబుతున్నానండి. నా సొంతది ఏది ఇప్పటి వరకు వచ్చి నేను చెప్పనే లేదు. అన్నీ వశిష్ఠుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, దీర్ఘతముడు, దాశరథి గారు, దయానందుల వారు, వివేకానందుల వారు చెప్పినవే చెబుతున్నా. మరి నా మీదెందుకు కారాలు మిరియాలు నూరుతున్నారో నాకు అర్థం కాని విషయం. ఇదేనా పెద్దల మీద గౌరవం? ప్రియులారా, ప్రస్తుతం మన అంశం ఏమిటంటే వేదములకు విరుద్ధమైన అనేక విషయాలు మన నమ్మకాలలో చోటు చేసుకున్నాయి. అసలు వేదాలను గూర్చిన మన అభిప్రాయాన్ని కూడా మనం దిద్దుకోవాలి. ఆర్యులు ఇరాన్ నుంచి ఇండియాకు వలస వచ్చారు. అక్కడ మిగిలిపోయిన వాళ్ళేమో జెండ్ అవస్థ రాసుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళేమో ఋగ్వేదం రాసుకున్నారు. ఇవాళ మీరు జెండ్ అవస్థ, ఋగ్వేదం 2 కలిపి చదివితే ఒకదానికొకటి కార్బన్ కాపీ లాగా ఉంటాయి. గనుక ఊహలలో జీవించకండి. నిరూపించబడిన చారిత్రక శాస్త్రీయ నిరూపణలు కలిగిన సత్యమును నమ్మండి. సత్యమేవ జయతే అని నా కార్యక్రమం యొక్క నామధేయం. సత్యమేవ జయతే అనేది భారత జాతీయ జెండా మీద ఉన్న నినాదం. సత్యాన్ని నమ్ముదాం. నిజంగా మీకు సత్యాన్వేషణ ఆసక్తి ఉంటే, యథార్థంగా మీరు వెదికితే మీకు సత్యం దొరుకుతుంది. ఆ సత్యం ఎవరంటే యేసే ఆ సత్యము. యోహాను సువార్త 14:6లో యేసు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి రాలేడన్నాడు. గనుక సత్యాన్ని వెదకండి. కల్పిత కథలను కాదు, ఊహలను కాదు, యౌగికార్థాలను వాస్తవాలుగా కన్ఫ్యూజ్ అవ్వకండి. యౌగికార్థము కలిగిన విషయాలు వేరు, వాటిని యౌగికంగానే అర్థం చేసుకోండి. వాస్తవ చరిత్రను వాస్తవ చరిత్రగానే అర్థం చేసుకోండి. ఈ విధమైన విశ్లేషణాత్మకమైన పరిశోధన 120 కోట్ల భారతీయులందరూ చేపట్టిన నాడు నా భారతదేశం ప్రపంచానికి అగ్రగామి అవుతుంది, అగ్రరాజ్యం అవుతుంది. ప్రపంచాన్ని నా దేశం శాసించగలుగుతుంది. ఆ రోజు రావాలని కలలు కంటున్నాను. ఆ భగవంతుడు అట్లు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేడు బయలుదేరిన నీ దివ్య పరలోక వర్తమానమును అందరి హృదయాల్లో ఫలింపజేయండి. అందరూ యథార్థముగా, న్యాయముగా, సమంజసంగా ఆలోచించి సత్యాన్ని గ్రహించి నా దేశ ప్రజలందరూ జ్ఞానపు వెలుగుతో నింపబడుటకు సహాయము చేయండి. నా దేశ ప్రజలందరూ మోక్షరాజ్య వారసులగునట్లు కృప చూపండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.